వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాకినాడ జిల్లా సామలకోటలో ఈ యొక్క సీతారామ కాలనీలో అయితే దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. త్రిబుల్ మర్డర్ అయితే ఇక్కడంతా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 26 సంవత్సరాల మాధురి ఎవరైతే ఉన్నారో తల్లితో పాటు అలాగే నిస్సి 8 సంవత్సరాలు అలాగే ఫ్రైజీ 6 సంవత్సరాలు మొత్తం ముగ్గురిని కూడా అతి దారుణంగా ఆ తలపై కొట్టి చంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా జరిగిందనే కోణం కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఉదయం సమయంలో తన తండ్రి ఎవరైతే ఉన్నారో ధనుజయ్ ప్రసాద్ అయితే వచ్చి చూసేసరికి వాళ్ళందరూ కూడా రక్తమడుగులో ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అయితే పోలీసులు అయితే అతను అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే తను చేశాడా లేదంటే ఇంకా దీనికి ఎవరైనా సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అయితే విచారణ అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళ మృతదేహాలను అయితే ఎవరైతే తల్లి అలాగే ఇద్దరు కుమార్తెలు ఉన్నారో కుమార్తెలకు సంబంధించినటువంటి మృతదేహాలు అయితే ప్రస్తుతం పోస్ట్ మార్టంకి అయితే తరలించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ స్థానికులందరూ కూడా ఈ ఘటన చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ప్రధానంగా కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఏం జరిగిందనే కోణంలో మొత్తం వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం గురవుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే తన ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ చాలా మంచివాడని కూడా తమ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పక్కన చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదైతే మనం చూడొచ్చు తన మృతదేహాలను కూడా తీసుకుని వస్తున్నారు. అలాగే చూడొచ్చు మృతదేహాలని ప్రస్తుతం పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా లోపలికి ఏదైతే అంబులెన్స్లో తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే జిల్లా ఎస్పీ బింది మాధవ్ కూడా సంఘటన స్థలానికి వచ్చారు, అవన్నీ కూడా పరిశీలించారు. అదే ప్రస్తుతం అయితే దీనిపై దర్యాప్తు అయితే సాగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. పక్కన క్లూస్ టీమ్ కూడా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంతే ఇది ఘటన రాత్రి సమయంలో జరిగింది. ఉదయం వచ్చి చూసేసరికి అందరూ కూడా రక్తపు మడుగులో ఉన్నారని కూడా కేవలం ప్రసాద్ భర్త ఎవరైతే ఉన్నారో మాధురి భర్త అయితే వస్తున్నారు. అంటే అతను ప్రధానంగా అతనిపై కూడా పోలీసులు అయితే అనుమానం ఉన్న నేపథ్యంలోనే అతనైతే ప్రస్తుతం అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. చుట్టుపక్కల వారి నుంచి కూడా వివరాలైతే సేకరిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ముగ్గురి మృతదేహాలను కూడా హాస్పిటల్కి అయితే తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అంబులెన్స్లో అయితే ఇప్పుడైతే సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం అయితే నిమిత్తం తరలిస్తున్నారు. మరో పక్కన కుటుంబ సభ్యులు ఎవరైతే మాధురికి సంబంధించినటువంటి తల్లి మనం చూస్తున్న ఎవరైతే విజువల్స్లో కనబడుతున్నారో తల్లి మనం అక్కడ తల్లిని చూసే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ చూడొచ్చు అక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఇక్కడ నుంచి ఏం జరిగిందో తెలియని పక్షంలోనే ఉదయం వచ్చి చూసేసరికి అందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. రక్తపు మడుగులో తలపైన బలమైన గాయంతో అలాగే మృతి చెందినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పక్కన పోలీసులను చూడవచ్చు. అలా సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా విచారణ అయితే చేపడుతున్నారు. అంతేకాకుండా ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా, ఎవరితో గొడవలు ఉన్నాయా, విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా మరో పక్కనైతే విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఆమె ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పుడు చూసారమ్మా ఇది ఘటన? పొద్దుట నీళ్ళు మోసుకుంటున్నారండి, ఎవరి పనులు చేసుకుంటున్నారు. అలా ఆయన ఊరి నుంచి వచ్చాడండి. ఎన్ని గంటలకి? పొద్దుట 6 కొలవచ్చు టయ్యానికి, పొద్దుట కొల వస్తుంది కదా టయ్యానికి. ఆవిడ రాబోతే అలా ఆయన ఊరి నుంచి వచ్చిన తర్వాత మాధురి అని పిలిచాడు. పిలితే తలుపులు తీయలేదు. తర్వాత నేను బయటకు వెళ్ళిపోయాను, బజార్కి వెళ్ళిపోయానండి. బజార్ కోడి మాసం ఎలా ఆదివారం కదా, బజార్కి వెళ్ళిపోతే నేను తిరిగి రాబోతే గోల అయిపోయి జనం కనపడ్డారు. అక్కడ లోపల చనిపోయి ఉన్నారు. ఎలా అంతే తెలుసండి, ఇంకా నాకు తెలియదండి. ఇంకా ఇప్పుడు అంటే రాత్రి ఏమైనా అరుపులు కానీ తెల్లరగడ్డలు ఏమైనా గేకలు కానీ ఏమైనా తిరుగుతుంది కదండి, వినిపించలేదండి, ఏమి వినిపించలేదు. ఎవరికి వినపడుతుందండి, తలుపులన్నీ వేసుకుంటే ఏమి వినపడుతుంది, ఏమి లేదండి. మరి ఎలా జరిగిందో తెలియదండి, ఏం జరిగిందో కూడా తెలియదు. అంటే ఇంటి ఎదుర్కొంటూ ఉన్నారు మీకు ఇప్పుడు గతంలో ఇలా గొడవలు భార్య భర్తల మధ్య? అలాంటి ఏముండదండి, అలాంటి ఏముండదండి. వాళ్ళు బాగానే ఉంటారు, ముగ్గురు పిల్లలందరూ చక్కగా ఉంటారండి. ఆ అమ్మాయి అంటే అతను అదే అంటాడు. ఏం జరిగిందో తెలియదు. ఇద్దరు బాగా పెడి తెచ్చిపోతాడు ఆ పిల్లంటే అని. మాధురి అని కూర్చోబెట్టి పని కూడా చేస్తాడు అతను. అలాంటి ఏమీ లేదండి, నాకు తెలియదండి. అదే డ్రైవర్ అండి ఆయన. డ్రైవర్ అంటాం, నేను ఎక్కువగా మాట్లాడినండి. నేను మగోడికి అది ఎక్కువ మాట్లాడాను. తెలియదండి ఏ విషయం నాకు తెలియదు. మరి ఇంట్లో ఉన్నారండి వాళ్ళు? దగ్గర సొంత ఇల్లు అండి. 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతున్నాయండి, అవుతుందండి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారండి. పిల్లలు ఇవాళ సండే స్కూల్ పంపుతుందండి. వేళ రెడీ చేసి సండే స్కూల్ పంపిస్తుంది. చర్చి మాందో చర్చిలు అన్నీ బాగానే జరుగుతున్నాయండి. మరి మనకి తెలియదు కదండి. మరి చాలా ఘోరం, చిన్నపిల్లలు కదా, పిల్లల్ని అంత దారుణంగా బాధపడుతున్నామండి. పిల్లలవండి. మరి ఏం జరుగుతుందో మనకు తెలీదు. తలుపులన్నీ వేసి ఉన్నాయి, వేసి ఏమో వినబడదు. సోములు ఎలా
మనకు పాప పుణ్యమని తెలియదండి. లేని ఎందుకు ఎట్టడా వాళ్ళ మీద వీళ్ళ మీద అని. అదేం జరిగిందన్నది ఆమె పోయిన మనిషికి తెలుసు, చేసినోడికి తెలుసు, మనకు తెలియదు కదండి. ఇంటికాడే ఉంటుందో ఇంకా ఎక్కడికి వెళ్ళడు. ఆయన తెచ్చి పడిసేస్తాడు, బాగా చూసుకుంటాడు, పడి తెచ్చిపోతాడు. ఆ పిల్ల అంటే పెద్ద పాటుగాడే. దండు అండి అతని పేరు, దండు ప్రసాద్. అంతే అండి. ఓకే. రాత్రి ఇక్కడ ఏమీ తెలియదండి. అలా ఆయన వచ్చే వరకు మాకు ఏం తెలియలేదండి. కానీ ఎలా ఉంటుందండి మాధురి, ఏ విధంగా ఉంటుంది అందరితో? ఎవరితోటి గొడవలు ఉండవండి, చాలా డీసెంట్గా ఉంటుందండి. ఉదయమే తెలిసిందండి? మాకు ఉదయమే తెలిసింది. అలా ఆయనగా డ్యూటీ నుంచి వచ్చేసరికి తెలిసింది, అంతే అండి. మాకు ఎవ్వరికి తెలియదండి. చిన్నపిల్లలు మరి అంత దూరం అలా ఎలా ఉంటారు? చిన్నపిల్లలు కూడా సరదాగా అందరితో సరదాగా ఉంటారండి. ఏం జరిగిందండి? అంటే ఇక్కడ ఇదిలో ఉంటారు మీరు, ఇక పక్కన గంటల దాకా పడుకున్న వాళ్ళ హస్బెండ్ వచ్చారంటండి. ఇలాగ డోర్ కొడుతుంటే పిల్లలు ఎవరో లేగలేదంట. ఇలాగ అటు సైడ్కి వెళ్ళి చూడబోతే పిల్లలు చనిపోయి ఉన్నారని తెలిసిందండి. ఇలా మేము అందరం వాళ్ళకి గేటుకి తాళం లాక్ వేస్తుందండి, బయట గేటుకి కూడా అలాంటి దానికి. అది బద్దలు కొట్టుకుని వెళ్ళబోతే పిల్లలు వాళ్ళు చనిపోయి ఉన్నారండి బ్లడ్లో అలాగండి. ఆయన కూడా నైట్ డ్యూటీకి వెళ్ళాడంట. మరి అది మనకి నైట్ డ్యూటీకి వెళ్ళారంట. పిల్లలు చిన్నపిల్లండి, వాళ్ళే చర్చికి వెళ్ళిపోవడం రావడం అందరూ బాగానే ఉంటారండి. అటువంటి గొడవలు ఏమీ లేవండి భార్యాభర్తల మధ్య. మరి అందుకంటే మనకేం తెలియదండి. మరి అటుపక్క లాక్ చేసి ఉందంట, అయ్యప్ప ఓపెన్ చేసి ఉందంట బ్యాక్ సైడ్. ఇటు అన్నీ కూడా అతను వచ్చాకే తెలిసిందండి అందరికీను. అప్పటి వరకు ఎవరికి తెలియలేదండి. అప్పటి వరకు అందరూ నీళ్ళు పట్టుకోవడం అన్నీ కదండి. 8 గంటలకే ఎవరి పనులు వాళ్ళు ఉంటారా, నీళ్ళు పట్టుకోవడం. అతను 8 గంటల డ్యూటీ దిగుతుంటాడండి ఎప్పుడు. ఆ 8 గంటలకు వచ్చినప్పుడు వచ్చి చూసాడంట. చూసే గోడ ఎట్టపోతే అందరూ వెళ్ళారండి అనమాట. అతను గోడ దూకే బయటకి ఎందుకు రాలేదని అడిగితే గోడ దూకి వెళ్ళి చూసాడంటండి అతను. ఇలాగ చూసి బాడీలు ఎలా ఉన్నాయి అక్కడ? నేనైతే మాత్రం వెళ్ళలేదండి, నాకు భయం వేసి నాకు బాడీలు చూడాలండి. అంటే చిన్నపిల్లలు ఎక్కడికి వచ్చి ఆడుకుంటేవారండి ఎక్కువగా మన దగ్గరికి వచ్చి. ఉదయం వస్తే డాడీ అని వచ్చి అలాగ వచ్చి ఆడుకుని స్కూల్కి వెళ్ళిపోయేవారు, చర్చికి వెళ్ళిపోయేవారండి. అందువల్ల నేను చూడదలుచుకోలేదు వాళ్ళని. వాళ్ళు ఫ్రైజీ నిసి అని పిలుస్తారండి వాళ్ళు. అందువల్ల నాకు చూడలేకపోయానండి. వెళ్ళి ఇంట్లో వాళ్ళు చాలా రోజులు బట్టి వాళ్ళదండి హౌస్, ఓన్ హౌస్ అండి. ఆటో డ్రైవర్ అండి అదండి. ఏదో ఆయిల్ కంపెనీలో ఏదో చేస్తారంటండి ఆయన. అప్పుడప్పుడు జీపీఎస్కి వస్తుంటాడు ఆయన. మేము ఆయనతో ఎక్కువ మాట్లాడమండి. పిల్లలే వస్తుంటారు మనకి ఎక్కువ. ఆవిడతో కూడా మాట్లాడడం, పిల్లలే వస్తుంటారు పరిచయం. పిల్లలేండి మనకి చుట్టుపక్కల పిల్లలు కొంచెం కూర్చొని వెళ్ళిపోతే పిల్లలతోనే అంతే. వాళ్ళ పెద్దవాళ్ళు ఎక్కువ మనకి టచ్ ఏమి ఉండదండి. ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదండి. పొద్దుటే ఫోన్ చేసి ఆ అబ్బాయి ఇలా పిల్లల్ని మీ అమ్మాయిని చంపేశారు అక్క అలాగని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు పిల్లల తల్లికి. అంతే తప్ప ఏం తెలియదండి బాబు. నిడిగట్ల అంటే ఇక్కడండి. ఇలాగా బూరుపూడు దాటాక లోపలికి ఉంటుందండి. నేను ఎప్పుడు చూసినా వచ్చాక ఫోన్ చేస్తానక్క. కంప్లైంట్ ఉంది పెద్దమ్మా, పెద్దమ్మా ధనుంజయ ప్రసాద్తో పాటు అలాగే కుటుంబంలో ఇదే సొంత ఇంట్లో ఏదైతే ఉందో ఈ యొక్క సీతారామ పేటలో అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉంటున్నారు. ఇదే నివాసం. అలాగే ఎవరైతే నిస్సీతో పాటు ఫ్రైజీ ఇద్దరు కూడా ఇదే వీధిలో చక్కగా నిన్న మొన్నటి వరకు కూడా చాలా అల్లారు ముద్దుగా ఆడుకుంటూ ఉండేవారు. కానీ రాత్రికాల సమయంలో ఏం జరిగిందో తెలియదు. ఇదే ఇంటిలో అందరూ కూడా విగత జీవిగా మొత్తం పడిపోయి ముగ్గురు కూడా శవాలుగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. పోలీసులు అయితే ఇప్పుడు ఇంటిని మొత్తం మృతదేహాలన్నీ కూడా పోస్ట్ మార్టంకి అయితే తరలించారు. అలాగే ఆ ఇంటిని కూడా ప్రస్తుతం అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే మాధురి భర్త అయితే ఉదయం వచ్చిన సమయంలోనే తాళాలు వేసి ఉన్న పరిస్థితి ఉందన్నారు. అలాగే గోడ దూకి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కూడా చనిపోయి ఈ విధంగా తలకి బలమైన గాయాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వీళ్ళందరూ కూడా ఉదయం అంటే రాత్రి సమయంలో జరిగి ఉంటుంది. ఉదయం సమయంలో అందరూ కూడా ఎలాగా కుళాయిలు వచ్చే సమయం కాబట్టి అందరూ కూడా నీళ్లు పట్టుకుంటున్నారు. అందరూ కూడా ఉంటున్నారు. భర్త వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరు కూడా తెలిసిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దామా. చెప్పమ్మా, అసలు ఘటన ఏ విధంగా జరిగింది? అసలు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు ఈ సంఘటన రాత్రికాల సమయం జరిగిందా, పొద్దుట ఇప్పుడు జరిగిందని?
ఈ సంఘటన చూస్తే రాత్రే జరిగి ఉంటుందండి, కానీ ఉదయం మాకు ఫోన్ వచ్చింది, ఇలా మీ పక్కింటి వాళ్ళు ఇలా చనిపోయారు అనేసి వచ్చారు. అలా ఆయన వచ్చి తాళాలు వేస్తుంటే తాళాలు బద్దలు కొట్టాడట. ముగ్గురు కూడా రక్తం మడుగులో పడి ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి ఇంట్లో వాళ్ళు? ఇంచుమించు లేదంటే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. చక్కగా మా భార్య భర్తలు పిల్లలు చక్కగా అన్యోన్య సంసారం చేస్తున్నారు. ఈరోజు అసలు యాక్చువల్గా పొద్దుట ఆ టైంకి అయితే పిల్లలు లెగిసి స్నానాలు చేసి చర్చికి వెళ్ళే సండే స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ సండే స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ అనుకోని సంఘటన జరిగింది. ఇది మాకు ఈ పేటలో చాలా భయంభ్రాంతులుగా ఉన్నాము. ఎందుకంటే పోలీసు కూడా బాగానే వచ్చి సహకరించారు. వచ్చి ఇది అంటే ఈ ముద్దాయి ఎవరన్నది పట్టుకుంటేనే కానీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ అనేక రిపీట్ అయిపోతాయి. అతి వేగంగా కూడా అది పోలీసు ఈ కేసుని ఛేదిస్తారని కూడా ఆశిస్తున్నాం. అంటే గతంలో ఏమైనా గొడవలు ఈదులు జరిగినట్టు కానీ మీ ఇల్లు ఎక్కడండి ప్రస్తుతం? పక్కనండి. నేను నా మిస్సెస్ 2వ వార్డు కౌన్సిలరు. ఈ పక్కనండి, మేము పక్కనే ఉంటాము. ఫ్యామిలీ పరంగా అయితే ఏ విధమైన గొడవలు లేవు వీళ్ళకి. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉంటుంది. 15 సంవత్సరాలు సొంత ఇల్లే. సుమారు వీళ్ళకి ఇంకొక 2 ఇల్లు కూడా వెనకాల ఉన్న ఇల్లు పాడైపోయిన ఇల్లు కూడా వాళ్ళదే. పక్కన ఒకటి స్లాబ్కి రెడీగా ఉంది, అది వాళ్ళదే. ఏం చేస్తుంటాడండి ప్రసాద్? అతను ఈ ప్రసాద్ టిప్పర్ డ్రైవరు, లారీ టిప్పర్ డ్రైవరు. నిన్న డ్యూటీకి కూడా లిల్లు ఉన్నాడు. పొద్దుటే మార్నింగ్ 7 గంటలకు వచ్చాడు ఇంటికి వచ్చే టైంలో ఇలా జరిగింది. అంటే అసలు ఏం జరుగుతుంది? చిన్నపిల్లలు మరీ దారుణంగా, పెద్దవారికి ఏమైనా కక్షలు ఏమైనా ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి. చిన్నపిల్లల్ని అంతే దారుణంగా చంపడం ఎలా చూడాలి? చిన్నపిల్లలు అదే మరి మాకు విచక్షణారహితంగా అంటే ఏ సైకో లేకపోతే ఎవరన్నా ఇంట్లో సొరపడ్డారా అంటే తలుపులు తీసి అంటే అటువైపు తాళాలు కూడా తీసున్నాయి. ఏమన్నా ఈమెనా తలుపులు కొడితే తీస్తే ఈలోగా దొంగలు ఎవరన్నా వచ్చి విచక్షణారహితంగా ఏం లేకపోవడంతో గోల పెడుతున్నారని ఏమైనా చేసి ఉండొచ్చా? ప్రజలు ఇక్కడ అనుకునే భావాలు. చెప్పండి, చిన్నపిల్లల్ని ఏ విధంగా చేయడం, ఏ విధంగా చూడాలి? చాలా ఘోరం అండి. అలా చిన్నపిల్లల్ని అలా చేయడం అన్నది చాలా ఘోరం. ఏదైనా ఉంటే పెద్ద అంత చిన్నపిల్లలు కూడా ఆలోచించకుండా అలా చేశాడంటే ఆలోచించవలసిన విషయం. పిల్లల్ని కూడా తల మీద కొట్టారన్నారు, అది పోలీసులు కూడా చూశారు. అది ఎంతవరకు అంటే కత్తులు గట్ట ఏమైనా ఉన్నాయండి? కొట్టారండి, తల మీదే కొట్టారు. తల మీద వెనక్కి బ్యాక్ సైడ్ అందరినీ కూడా మ్యాక్సిమం బ్యాక్ సైడ్ కొట్టి తర్వాత విచక్షణారహితంగా మొహాలు బద్దలు కొట్టేశాడు. ఒక పాపకైతే బాగా కొట్టేశాడు, తల్లికి కూడా ముఖం కనపడకుండా కొట్టేశారు. అయితే ఈ ఇంకో పాపని మాత్రం వెనకాలే బాగానే కొట్టి తల్లిని కూడా తల మీద కొట్టారండి. ఇది పరిస్థితి చాలా ఇక్కడంతా మిస్టరీగానే ఉంది. ఏ విధంగా జరిగిందనేది కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఉదయం 7 గంటల ప్రాంతంలో అందరూ కూడా నీళ్లు పట్టుకునే సమయం, మరో పక్కన అతను నైట్ డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చిన సమయం కూడా కావడంతో ఒకసారిగా తన భర్త ఎవరైతే ఉన్నారో మాధురి భర్త ధనుంజయ ప్రసాద్ వచ్చి చూసేసరికి వాళ్ళంతా కూడా తాళాలు వేసున్నాయి. తాళాలు వేసిన లోపలికి వెళ్ళి చూస్తే అందరూ కూడా మృతదేహాలన్నీ కూడా తలకి బలమైన గాయం తగిలి అందరినీ కూడా వెనక పార్ట్లోనే కుట్టినట్టుగా కూడా అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. పోలీసులు కూడా అదే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఎవరైతే అంటే మొదటగా చూసినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ప్రాథమిక నిర్ధారణ విచారణ కోసం అయితే అతను అయితే పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఎటువంటి వాళ్ళ మధ్య మనస్పర్ధలు లేవు. అందరూ కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా బాగానే ఉంటున్నారు. చిన్న చిన్న వివాదాలు వచ్చినా సరే సర్దుకుని తనంటే కూడా చాలా ఇష్టం అంటూ కూడా ఇంటి పక్క ఎదురున్న వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ విధంగా మరి ఘటన ఏ విధంగా జరిగింది, రాత్రి సమయంలో ఏం జరిగిందనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఎవరు కూడా ఇదంతా మిస్టరీగా మారింది. అంటే తన భర్త వచ్చి చూసేసరికి మాత్రమే ఇవన్నీ కూడా మృతదేహాలు చనిపోయి ఉన్నారు. వాళ్ళంతా పక్కన మాధురి ఎవరైతే ఉన్నారో తల్లి మాధురితో పాటు నిస్సి అలాగే ఫ్రైజీ ఇద్దరు కూడా అతి చిన్న పిల్ల వయసులు. ఈరోజు ఆదివారం కావడంతో తెల్లవారితే సరదాగా అందరూ కూడా రెడీ అయ్యి సండే స్కూల్కి వెళ్తారు. ప్రతి ఆదివారం కూడా ఆ విధంగానే వెళ్తారు. కానీ ఈ ఆదివారం అయితే వాళ్ళు ఈ విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ ఇంటి పక్కనకి వెళ్ళి ఆడుకుని కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళకి వెళ్ళి సరదాగా ఆడుకునే వచ్చేవారని కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతిరోజు రావడం సరదాగా ఇంటికాడే వచ్చి నిశ్చితో పాటు ప్రైజ్ కూడా సరదాగా వచ్చి ఆడుకునేవారు. కానీ వాళ్ళు ఈ విధంగా హత్యకు గురవడం చాలా అతి దారుణం అంటూ కూడా కంటతడి అంటే చుట్టుపక్కల ఉన్న వారే కంటతడి పెట్టుకుంటూ ప్రతి వీధిలో కూడా ఎవరిని ఈ విషయంపై పడినా చిన్నపిల్లలు ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ చిన్నపిల్లలను ఏ పాపం చేశారు, వాళ్ళు ఈ విధంగా అతి దారుణంగా కొట్టి చంపారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా కంటతడి ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తూ కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదైనా సోమలకోటలో జరిగినటువంటి ఈ యొక్క త్రిబుల్ మర్డర్, ఈ యొక్క సీతారామపేట
సీతారాంపేటలో అతి దారుణంగా జరగడంతో కనివిని ఎప్పుడూ జరగని విధంగా జరిగిన నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి మొత్తం అందరూ కూడా ఏం జరిగిందో తెలియని అందరూ కూడా దీనిపై ఎవరు ఏం చేసినా వాళ్ళపై కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. దీనిపై అయితే ప్రస్తుతం ఆ ముగ్గురి మృతదేహాలను కూడా ఈ యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఫర్దర్ రిపోర్ట్ అయితే పోలీసులు దర్యాప్తులో అసలు ఏం జరిగిందనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పక్కన అందరూ కూడా దీనిపై ఆశ్చర్యపోతున్నారు. అంటే ఏదైనా పెద్దవారు గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ చిన్నపిల్లలు ముక్కుపచ్చలారిన పిల్లల్ని వాళ్ళని ఏం చేశారు, అభంశుభం తెలియని పిల్లలు ఏం చేశారు, ఈ విధంగా అతి దారుణంగా చంపడానికి ప్రధాన కారణాలు ఏంటని కూడా తెలియని పరిస్థితిలోనే మొత్తం అంతా ఉంది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ ఘటన ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఈ సామర్లకోటలో ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? ఇప్పుడు పునరావృతం అవ్వలేదండి. ఎస్సీ వార్డు ఇది, ఎస్సీపేట. మరి అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. మరి ఆ ముద్దాయిని మరి చాలా ప్లాన్డ్గా చేసినట్టు ఉందండి ఇదంతా కూడా. మరి ఇక్కడ చాలా చంటిపిల్లలు చంపడం చాలా ఏహ్యమైన చర్య అది. వాళ్ళు ఉంటే ఏమైనా చెప్పుకోవాలి, లేదా మాలాలు పెద్దలతో మాట్లాడుకుని కౌన్సిలర్తో మాట్లాడుకుని చెప్పుకోవాలి తప్ప ఇంత దారుణమైన చర్య పాల్పడి ఇదే మొదటిసారి అండి మా దళిత వాళ్ళలో. మరి అటువంటి ముద్దాయిల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తర్వాత పోలీసు వారు కూడా గట్టిగా కాయాలండి. ఇక్కడ ఈ ప్రాంతంలో గంజాయి గాళ్ళు, తాగుమత్తు గాళ్ళు ఎక్కువైపోయారు పిల్లలు కూడా, వాళ్ళందరూ నిరోధించాలి. మరి ఇది ఏంటన్నది వాళ్ళ కోణంలో విచారించి ముద్దాయిలు కఠినమైన శిక్ష విధించేలా చూడాలని కోరుతున్నామండి. అసలు ఏం జరిగిందంటున్నారు అంటే వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇది ఒక సీతారాంపేటలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? సుమారుగా 15 సంవత్సరాలు ఇక్కడే కాపురం ఉంటున్నారు వాళ్ళంతా కూడా. మరి ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా గుడ్ ఫ్యామిలీ. ఆయన కూడా టిప్పర్ డ్రైవర్, డ్యూటీకి వెళ్ళి నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చాడు అతను. ఘటన ఇలా జరిగిందండి. అంటే పిల్లల్ని అంటే ఎక్కడైనా కొట్టి అంటే బలంగా తలపైన కొట్టి చంపారు అంటారు. అంటే ఇదేమన్నా దొంగల పని లేదంటే దీనిపై కక్షపూరితంగా చేసినట్టు అనుకోవచ్చు? అది పోలీసు వారు విచారణ తెలుస్తుంది మనకు. అది ఇంకా తెలియలేదండి. అంతా అయోమయంగా ఉన్నాం. మొత్తం కాలనీ అంతా భయభ్రాంతులతో ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులతో ఉన్నారు. అందరూ కూడా నిర్విఘ్నమైపోయి ఉన్నారు అంతా కూడా ఈ ఘటన మీద. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే జనరల్గా పిల్లలు ఈ విధంగా చంపారు, ఈ విధంగా చెప్పుకుంటారు కదా. అదే ఆశ్చర్యంగా ఉందని మేము అందరూ కూడా. ఇలా జరగలేదు ఇప్పుడు కూడా, చరిత్రలో ఎప్పుడు జరగలేదండి ఎస్సీపేటలో. చాలా ఆశ్చర్యపడుతున్నాం మేము. అంటే ఇప్పుడు ఇంటికి తాళాలు వేయడంతోనే భర్త వెళ్ళి చూస్తుంది కానీ ఎవరికి తెలియలేదు అంటున్నారు ఈ విషయం. ఆ భర్త ఇన్ఫర్మేషన్ ఇస్తా కానీ మాకు ఎవరికి తెలియలేదు ఈ విషయం. అప్పుడు నైట్ కూడా అరుపులు కేకలు కూడా వినిపించలేదండి ఇక్కడ ప్రాంతాల ప్రజలకి. చుట్టుపక్కల కూడా అడిగారు, తెలుసుకున్నారా ఈ విషయం మీద ఏమన్నా? ఇంకా లేదండి. అంతా మరి పోలీసు వారు అంటారు, అంతా నిగ్గరిపోయి ఉన్నాం, అంతా ఆశ్చర్యపడిపోయి ఉన్నాం మేము అంతా కూడా. బాడీని తీసుకెళ్ళిపోయారండి ప్రస్తుతం? పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి పోలీసు వారు వచ్చి. అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందనే కోణంలో పక్కన పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. అంటే త్రిపుల్మంటారు అంటే ఒక పెద్దవారు ఏదో వాళ్ళ విభేదాలు ఉంటే, అలాగే గొడవలు ఉంటే పెద్దవారిని అయితే పై చర్యలు తీసుకుంటూ బాగుంటుంది. కానీ చిన్నపిల్లల్ని ఈ విధంగా కొట్టడం పైన అందరూ కూడా షాక్ గురయ్యారు. అభంశుభం తెలియని పిల్లలు ఏం చేశారనే కోణంలో కూడా అందరూ కూడా ఆశ్చర్యానికి గురి, అందరూ కూడా భయభ్రాంతులు గురైనటువంటి పరిస్థితి. అంటే అందరినీ కూడా తల వెనక భాగంలోనే అతి దారుణంగా కొట్టిన నేపథ్యంలో చిన్నపిల్లలు ఎవరైతే నిసితో పాటు అలాగే ఫ్రైజీ అలాగే తల్లి మాధురి మొత్తం ముగ్గురిని కూడా తల మీదే అతి దారుణంగా కొట్టి చంపినట్టుగా అక్కడైతే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. పోలీసులు ప్రస్తుతం మృతదేహాలను అందరూ కూడా సామర్లకోట పోస్ట్ మార్క్ అయితే తరలించారు. దీనిపై ఏం జరిగిందనే కోణంలో మొదటగా చూశారు కాబట్టి తన తండ్రి మాధురి భర్త ఎవరైతే ఉన్నారో ధనుంజయ్ ప్రసాద్ అయితే అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. మరి దీనిపై మరిన్ని విషయాలు అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అసలు ఏం జరిగిందనే కోణం అయితే ఎవరికి కూడా పూర్తిగా ఇంకా తెలియని పరిస్థితిలోనే అందరూ కూడా భయభ్రాంతులతో ఈ యొక్క సీతారాంపేటలో అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.